హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్లూ ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం అందరూ ఏపీఐసీ 2024 థర్డ్ కౌన్సిలింగ్ గురించి అయితే అడుగుతున్నారు. ఏమన్నా అప్డేట్ ఇవ్వచ్చు కదా అక్క థర్డ్ కౌన్సిలింగ్ గురించి అని చెప్పి. ఇప్పుడైతే నేను అప్డేట్ అయితే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అని చెప్పి. అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మీకు కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేనైతే ఫర్దర్గా గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. న్యూగా కొన్ని వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను గైడెన్స్ పైన. మీ సపోర్ట్ అయితే కావాలి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాదేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఏపీఐసీ 2024 థర్డ్ కౌన్సిలింగ్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. అందరూ కూడా థర్డ్ కౌన్సిలింగ్ అని అడుగుతున్నారు. ఇప్పుడు వరకు ఇన్ని ఇయర్స్లో కూడా ఎప్పుడు కూడా థర్డ్ కౌన్సిలింగ్ అయితే లేదు, 2 కౌన్సిలింగ్స్ వరకే పెట్టేవాళ్ళు. ఎప్పుడు ఏ రోజు కూడా థర్డ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. అందుకే చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ ప్రకారం ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం కూడా సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు ఇచ్చేశారు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి వాళ్ళు డీటెయిల్డ్ సెకండ్ కౌన్సిలింగ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి చెప్పేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా థర్డ్ కౌన్సిలింగ్ లేదు కాబట్టి ఇప్పుడు కూడా జరిగే పరిస్థితి అయితే ఏముండదు. అందరూ అడుగుతున్నారు 1% ఎక్కడైనా చూడొచ్చా అని. 1% మీరు చూడొచ్చా అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి నేనైతే ఉండదు 100% అయితే నేను చెప్తున్నాను, ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా జరగలేదు థర్డ్ కౌన్సిలింగ్ అనేది. మరి ఏమన్నా ఒకవేళ జరిగేటట్టు అయితే నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. మ్యాక్స్ అయితే థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. థర్డ్ కౌన్సిలింగ్ మీద ఎవరైతే హోప్ పెట్టుకొని థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది అని చెప్పి ఎవరు కూడా వెయిట్ చేయకండి. అందరూ కూడా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వండి, లేదా స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి, స్పాట్ అడ్మిషన్స్ అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. థర్డ్ కౌన్సిలింగ్ గురించి అయితే చెప్తున్నాను. ఎవరు కూడా థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పి భ్రమపడకండి. ఇప్పుడు వరకు ఏ ఇయర్ కూడా థర్డ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయలేదు. కండక్ట్ చేసే సిచ్యువేషన్స్ కూడా నాకు ఎక్కడా కనబడట్లేదు. ఇన్ని ఇయర్స్ కండక్ట్ చేయింది ఇప్పుడు కండక్ట్ చేస్తారా అంటే కష్టమే. కానీ ఒకవేళ కానీ ఈ ఇయర్ ఏంటో అన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఇన్ కేస్ మిరాకిల్ జరిగి థర్డ్ కౌన్సిలింగ్ పెడతాను అంటే ఖచ్చితంగా నేను ఒకవేళ పెడితే కానీ అప్డేట్ ఇస్తాను. ఇదైతే నేను 0.5% మాత్రమే నమ్మకం ఉంచుతాను. 99.5% అయితే ఉండదు థర్డ్ కౌన్సిలింగ్. 0.5% మాత్రమే ఓకే చెప్తాను. వెయిట్ చేద్దాము. వెయిట్ చేసేదంటే 22 ఈరోజు డేట్ 22 అయితే వచ్చేసింది డేట్. మనకి ఇంకా మంత్ ఎండింగ్కి 25కి ఆ టైంకి అయితే ఎన్ని సీట్స్ మిగిలాయో తెలుస్తుంది. తెలియగానే అయితే వాళ్ళు అప్డేట్ ఇస్తారు, ఓకేనా. మ్యాక్స్ అయితే థర్డ్ కౌన్సిలింగ్ ఉండదు, ఇంకా డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్సే ఉంటాయి. ఒకవేళ ఈ ఇయర్ మిరాకిల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇదేమన్నా మిరాకిల్ జరిగితే వెళ్ళండి కూడా థర్డ్ కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, సెకండ్ కౌన్సిలింగ్లోనే చెప్పేశారు సెకండ్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని. అప్పుడే మనకి నోటిఫికేషన్లో కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదే చెప్తున్నాను. ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ మీద అయితే ఎవరు హోప్ పెట్టుకోకండి. మీకు ఎక్కడైతే వే ఉందో ఆ వే ప్రకారం మీరు జాయిన్ అయిపోండి. అది మేనేజ్మెంట్ అయితే మేనేజ్మెంట్, స్పాట్ అయితే స్పాట్, ఏదో ఒక విధంగా అయితే మీరు జాయిన్ అయిపోండి. అంతేగాని ఇయర్ అయితే వేస్ట్ చేసుకోకండి. దయచేసి చెప్తున్నాను, 1 ఇయర్ని మాత్రం వేస్ట్ చేయకండి. వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఎలాగోలా మీరు ఏదో ఒక వేలో వెళ్ళి జాయిన్ అయిపోయి చదువుకోండి, ఓకేనా. థర్డ్ కౌన్సిలింగ్ మీద అయితే హోప్ లేదు. ఒకవేళ పెడితే కానీ నేను అప్డేట్ ఇస్తాను. దాని మీద అయితే మీరు హోప్ పెట్టుకోకండి, అసలు అది జరగని పని. అది సంగతి అయితే థర్డ్ కౌన్సిలింగ్ గురించి. అప్డేట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏపీఐసీ థర్డ్ కౌన్సిలింగ్ గురించి. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. దయచేసి ఎవరు కూడా థర్డ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయకండి. 99.5% వరకు థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు, ఓకేనా. 2 కౌన్సిలింగ్స్ మాత్రమే, ఏపీఐసెట్కి 2 కౌన్సిలింగ్స్ మాత్రమే, థర్డ్ కౌన్సిలింగ్ ఉండదు, ఓకేనా. ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఇది మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి, ఓకేనా. రేపు నేను లైవ్లోకి వస్తాను. ఇంకా లైవ్లో ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.